హలో హాయ్ అండి. ఈ వీడియోలో మనము ఫిజిక్స్ సంబంధించినటువంటి సిలబస్ ఎలాంటి చేంజెస్ చేస్తున్నారనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అయినటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనేటువంటి చాప్టర్లో వచ్చినటువంటి చేంజెస్ చూద్దాము. ఒకసారి మీరు గమనిస్తే ఈ పేజీలో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది 2025 to 26 ఇయర్లోను, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ కామన్గా ఉంటుంది. తర్వాత పాయింట్ చూస్తే మీరు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేటువంటి టాపిక్ కూడా రెండు సేమేనని. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మెజర్మెంట్ ఆఫ్ మాస్, మెజర్మెంట్ ఆఫ్ టైం, ఈ మూడు పార్ట్స్ని ప్రజెంట్ సిలబస్లో కట్ చేయడం జరిగింది. దాని తర్వాత యాక్యురసీ, ప్రెసిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్. ముఖ్యంగా ఎర్రర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ప్రజెంట్ ఇయర్లో అంటే 2025 to 26 ఇయర్లో కట్ చేయడం జరిగిందండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే టాపిక్ నుంచి, చాప్టర్ నుంచి. తర్వాత సిగ్నిఫికెంట్ ఫిగర్స్, డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, తర్వాత డైమెన్షనల్ ఫార్ములా అండ్ డైమెన్షనల్ ఈక్వేషన్స్, డైమెన్షనల్ అనాలసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా యాస్టీస్గా ఇయర్లో ఇవ్వడం జరిగింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఒక ఎర్రర్స్ అనేటువంటి టాపిక్ మాత్రం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి డిలీట్ చేసినటువంటి సిలబస్కు మనం చూడొచ్చు. కొత్తగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈ డిలీటెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అవి ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.